అందరికీ నమస్కారం. 21 ఆగస్ట్ 2021 మా జీవితాల్లో మర్చిపోలేని రోజు. ఆ రోజు మా మదర్ మమ్మల్ని వదిలేసి, ఈ లోకాన్ని వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయిన రోజు. మదర్ లాస్ అనేది ఎంత పెయిన్ఫుల్ ఉంటుందో, ఆర్ తన వాల్యూ ఏంటో ఈవెన్ వాళ్ళు ఉన్నప్పుడు మనకు తెలిసిన అది జీవితాంతం మనకి తీరని లోటు. అది ఇంకో రీప్లేస్మెంట్ అనేది ఉండదు. సో మనం ఎంతో రిలేట్ చేసుకుంటాం, మనం ఎంతో సానుభూతి చూపిస్తాం. ఎంతోమంది ఎవరికన్నా ఏదన్నా అయినా వాళ్ళ లోకాన్ని వదిలేసి వెళ్ళినా మనం ఎంతో బాధపడతాం. కానీ ఆ మనిషి మన ఇంట్లో మనిషి, మనతో ఉన్న మనిషి అన్నప్పుడు ఆ బాధ, ఆ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుందని ఆ రోజు నుంచి నేను చాలా చూశాను, అనుభవించాను. వాళ్ళు చేసే ప్రతి మాట, వాళ్ళు మన లైఫ్కి చేసిన ప్రతి హెల్ప్, మనకిచ్చిన గైడెన్స్, ప్రతిదీ అలా కళ్ళ ముందు ఒకసారి మనకి కనిపిస్తుంది. అండ్ నా జీవితంలో నేను అంత డిప్రెషన్లోకి వెళ్తాను. ఒక తల్లి అంటే నేను ఎంత ప్రేమించాను, తనకెంత విలువ ఇచ్చానని తర్వాత చాలా నాకే నా కళ్ళ ముందు నా గురించే నాకు తెలిసింది. తను లేదన్న క్షణం నుంచి నేను అసలు ఎవరితో మాట్లాడలేకపోయాను. ఈవెన్ నా వర్క్ ప్లేస్లో అయితే అసలు ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ నేను అసలు మాట్లాడట్లేదు అని రియలైజ్ అవ్వడం కానీ, అసలు ఏం జరుగుతున్నా పక్కన వేరే ప్రపంచం అన్నట్టు ఫీల్ అయ్యానని రియలైజ్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే అంత ప్రభావం ఉంటుంది మన జీవితంలో. ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ మనని ఇంకా లేరు అని అనిపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంత పెయిన్ ఉంటుంది, ఆర్ అది ఎంత ప్రభావం చూపిస్తుంది అని నన్ను నేనే చూసుకున్న తర్వాత నేను రియలైజ్ అయ్యాను, తెలుసుకున్నాను. ఇంట్లో వాళ్ళు నాకు ఎంతో ధైర్యం చెప్పారు. నా భర్త, నా పిల్లలు అందరూ కలిసి నాకు చాలా ధైర్యం చెప్పారు అందులోంచి బయటకు రావడానికి. ఆ జ్ఞాపకాలు, చిన్నప్పటి నుంచి వాళ్ళు చేస్తున్నవి, మరి ముఖ్యంగా ఆడపిల్లకి పెళ్ళికి ముందు నుంచి కానివ్వండి, పెళ్ళి తర్వాత కానివ్వండి, ఎలా ఉండాలి, జీవితంలో వచ్చే ఒడిదొడుకుల నుంచి. అదే ఒక ఆడపిల్ల వర్కింగ్ అయితే, మా మదర్ వర్కింగ్ కాబట్టి తను ఎన్నో సలహాలు ఇస్తూ ఉండేది. సో ప్రతి క్షణం తను గుర్తొస్తూ ఉండేది. సో నాకు పెయిన్ ఏంటో చాలా ఎక్కువ తెలిసింది. అయితే అప్పుడు ఇంచుమించు ఒక నెల రోజుల తర్వాత అందరూ అంటే యూజువల్గా నేను చాలా జోవియల్ పర్సన్. ఏంటి ఇలా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానని నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించారు. మా ఇంట్లో వాళ్ళతో సహా నన్ను ఆ డిప్రెషన్లోంచి బయటకు తేవడానికి నాకు హెల్ప్ చేశారు. సో ఆ టైంలో అంటే అది మర్చిపోతాం ఆర్ ఆ జ్ఞాపకాల నుంచి బయటకు వస్తాం అనేది కాదు, కానీ ఒక ప్రయత్నంగా ఆర్ అంటే కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే, మనం ఎంత బాధపడుతూ అలా ఉంటే వాళ్ళు అంత పైన వాళ్ళ ఆత్మ అంత బాధపడుతుంది. వాళ్ళకి ఆత్మ శాంతి కలగాలంటే వాళ్ళ మెమొరీస్ని, మనకిచ్చిన మన గైడెన్స్ని మనము అంటే పాజిటివ్గా తీసుకొని మనం ఇంకా హ్యాపీగా ముందుకెళ్తూ ప్రతిదీ ఇంకా వాళ్ళు ఏమేమి కోరుకున్నారో, మంచి కోరుకున్నారో అదంతా చేస్తూ ఉంటే ఇంకా మంచిదని వాళ్ళు నాకు ఎంతోమంది సహాయపడి, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్సే కానివ్వండి, ఎంతో ధైర్యం చెప్పాక ఐ రియలైజ్డ్ అప్పుడు ఐ స్లోలీ స్టార్టెడ్ కమింగ్ ఆఫ్ దట్ డిప్రెషన్. ఆ వస్తున్న స్టేజ్లో అంతకుముందు ఎప్పుడు జరగని విధంగా నేను కొన్ని మోటివేషన్ ఇచ్చే వీడియోస్ కానివ్వండి, ఏదన్నా హ్యాపీనెస్ వెతుక్కోవడం కానీ అలా జరిగింది. నా మనసులో నేనే నన్ను ఆ డిప్రెషన్లోంచి ఎలా బయటకు రావాలని నన్ను నేనే ఓదార్చుకోవడం,
మార్గాలు ఎత్తుక్కోవడం జరిగింది. సో నన్ను ఒకళ్ళు అడిగారు, యూట్యూబ్ ఛానల్ ఆర్ ఇలా వీడియోస్ చేయడానికి ఎక్కడ ఆరంభం జరిగింది అనడానికి. ఒక రకంగా పాజిటివ్గా ఇదే ఒక మలుపు అనుకుంటున్నాను నా జీవితానికే. అప్పుడు నేను ఆ మోటివేషన్ వీడియోస్ అవి చూసినప్పుడు నిజంగా మనం ఎంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అంటే ఇంకా మనకి ఏదో ఎండ్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఫీలింగ్. సో అలాంటి టైంలో మనం మళ్ళీ మన జీవితంలోకి తిరిగి వస్తున్నాము అనడానికి కారణమైనవి కొన్ని ఉంటాయి. నిజంగా కొన్ని ఒక మోటివేషన్ స్పీచ్ కానివ్వండి, ఒక వీడియో కానివ్వండి, కొన్ని వీడియోస్ కానివ్వండి, కొన్ని మనుషులు కానివ్వండి. నాకైతే నా ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్ట్రెంగ్త్నిచ్చే నా బలం. అది కాకుండా నేను ఆఫీస్కి కూడా వెళ్ళాలి, అక్కడ నేను అస్సలు మాట్లాడలేదు. సో ఆ టైంలో ఐ వాజ్ లైక్ వాచింగ్ వెరీ మోటివేటివ్ వీడియోస్. అప్పుడు కలిగింది నాకు ఒక ఆలోచన, అప్పుడు అక్కడ నుంచే పుట్టిన ఆలోచన, ఇది ఒక మంచి వీడియో చేయాలి. నిజంగా ఆ సిచ్యువేషన్లో నేను నా తల్లిని పోగొట్టుకుని ఆ డిప్రెషన్లోకి వెళ్ళాను. కొంతమందికి ఏదో రకంగా ఉంటుంది డిప్రెషన్. అది వాళ్ళ జాబ్ వల్ల వచ్చిన ప్రెషర్ కానివ్వండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని వచ్చిన ప్రెషర్ కానివ్వండి, ఏదో రకంగా ఏదో ఒక ప్రెషర్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. సో ఐ థాట్ మనం చూస్తున్న మోటివేషన్ వీడియోస్ కానివ్వండి, అవన్నీ వాళ్ళు ఎంతో కష్టం అనుభవిస్తే, వాళ్ళ మనసులో ఎంతో పెయిన్ ఉంటే తప్పించి వాళ్ళు అంత ఇదిగా ఒకళ్ళకి చెప్పే స్టేజ్కి రాలేరు. ఎవరైనా ఒకళ్ళకి మంచి చెప్తున్నారు, ఇలా చేయండి అని చెప్తున్నారు అంటే దాంట్లో కంపల్సరీ వాళ్ళు బాధపడి ఆ కష్టం పడి ఉన్న వాళ్ళే వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వాళ్ళకి చెయ్యి అందిస్తారు. సో నాకు లైఫ్ లాంగ్ తీరని లోటు అది. కానీ కొంతవరకు అందరితో నార్మల్గా ఉండడానికి నాకు ఆ మోటివేషనల్ వీడియోస్ చాలా హెల్ప్ చేశాయి. సో నేను కూడా నేను మామూలుగా మాట్లాడితేనే ఎంతోమంది నిజంగా హెల్ప్ఫుల్గా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు బికాజ్ ఆఫ్ మై పాజిటివ్ యాటిట్యూడ్. సో అది నేను నిజంగా నేనే ఇంత ఇదిగా ఉంటాను, అలాంటిది అంత డిప్రెషన్లోంచి రావడానికి నాకు ఇంత టైం పట్టింది. సో నాది అంటే వెరీ సీరియస్ ఇష్యూ. అలా కాకుండా చిన్న చిన్న ఇష్యూస్కి కూడా డిప్రెషన్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆర్ అంటే మనిషి పోవడం కాకుండా కెరీర్ వైజ్గా లేకపోతే ఫ్యామిలీ ఇబ్బందులు ఇవన్నీ కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి నిజంగా నేను నాకు తెలిసిన చిన్న సర్కిల్లో మోటివేట్ చేయగలిగితే అదే నా జీవితానికి చాలా ఎక్కువ అనేసి నేను అక్కడే నాకు ఇది ఆరంభమైంది ఈ ఛానల్ అనేది. సో నేను అనుకుంటున్నాను ఎంతోమందికి నిజంగా దాని తర్వాత నాకు ఫోన్స్ వచ్చాయి, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఫీడ్బ్యాక్ నాకు వచ్చింది. సో ఆ టైంలో మనకి ఎవరన్నా హ్యాపీగా చూసినా, మనం యూజువల్గా ఏదైనా మోటివేషనల్ స్పీచ్ చూసినా లేకపోతే ఏదన్నా పాజిటివ్గా ఎవరైనా నవ్వుతున్నట్టు చూసినా మనకి తెలియకుండానే మనం ఫేస్ మీద కూడా ఒకలాంటి స్మైల్ వచ్చేస్తుంది అండ్ ఆ పాజిటివ్ మోడ్లోకి, ఆ హ్యాపీ మోడ్లోకి వెళ్ళిపోతాం మనం. సో నాకు లైఫ్ ఇచ్చి, నాకు జీవితాన్ని ఇచ్చి, నాకు ఎంతో మంచి మార్గాలు నేర్పిన నా తల్లిని ఎప్పటికీ జీవితాంతం మర్చిపోలేను. కానీ నేను అదే అంటున్నాను, ఎంత పెయిన్ భరించే వాళ్ళు, ఎంత అన్నీ అనుభవించిన వాళ్ళే వేరే వాళ్ళకి చేయూతని ఇవ్వగలుగుతారు. సో ఐ ఫీల్ దట్ పెయిన్ ఐ హ్యావ్ గాన్ త్రూ, బట్ ఐ ఫీల్ బీయింగ్ positive and making others happy is more happier, and it will give peace to my mother's soul also. That's where I got this thought of making videos that can bring a little change in few people at least. That's where this idea came up. So I want to continue and do more and more good videos, and may my mother's soul rest in peace really throughout all the time. రియలీ తను ఎప్పుడు నా జ్ఞాపకాల్లో, నన్ను చిన్నపిల్లగా చూసి తను ఎప్పుడు నా జ్ఞాపకాల్లో ఉండిపోతుంది. సో ఫైనలీ వాట్ ఐ వాంట్ టు సే ఈస్, ఐ వాంట్ టు సీ అట్లీస్ట్ ఫ్యూ పీపుల్ అయినా సరే హ్యాపీగా ఉంటే చాలు నాకు. సో దట్స్ వేర్ దిస్ మేకింగ్ ఆఫ్ వీడియో ఆల్ దిస్ స్టార్టెడ్. సో ఐ వాంటెడ్ టు షేర్ దిస్
with all you people who are really liking, or some people might be thinking enduku why she started all that. So this is the main reason that the reason behind doing all these positive videos or making నేను చిన్నగా చెప్పొచ్చు, ఆర్ ఇట్ విల్ టేక్ ఆర్ 5 minutes or 10 minutes ఫర్ ఎ వీడియో, బట్ అది ఎంత ఇంపాక్ట్ చేస్తుంది, ఒక లైఫ్ని మారుస్తుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ మార్చడం అనేది దట్ విల్ బీ ఫర్ లైఫ్ లాంగ్. అది నాకు తెలుసు. మెనీ పీపుల్ హ్యావ్ మెసేజ్డ్ మీ అండ్ కాల్డ్ మీ హు ఆర్ ఫీలింగ్ లో అండ్ ఆల్. అంతకంటే మనకి లైఫ్లో కావాల్సింది ఏం లేదు. సో ఐ ఫీల్ రియలీ థ్యాంక్ఫుల్ హూ ఆర్ లైకింగ్ మై వీడియోస్, అంటే who are really feeling happy or motivated as I did when I was really in pain, చాలా deep painలో ఉన్నప్పుడు, how I got motivated or how I slowly came out of that pain. I strongly feel many people should come out of whatever pain they are having. I feel అంతకంటే నేను పడ్డ పెయిన్ దట్ ఈస్ ద హయ్యెస్ట్ అనుకుంటున్నాను అని నేను అనుకుంటున్నాను. దట్ చాలామందికి ఇంకా హయ్యెస్ట్ ఉంటాయి. సో ఐ ఫీల్ రియలీ you have to come out of any kind of pain and lead the life happily. So I'll be doing many positive motivated videos which started from then, and hope you all like it. Thank you. So hey, hi, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో now I'm like really happy that I explained the reason why I started doing these positive videos and motivating videos. Now I'm really super duper excited because the reason is like enta manchi reason, enta beautiful reason. It's so valid reason. So you might be knowing it was like అంటే అంతకుముందు I used to do fun videos just for fun, అంటే నా కోసం నేను ఎంజాయ్ చేయాలి, ఫన్ చేయాలి. ఐ యూస్ టు డూ సమ్ డాన్స్ మూవ్స్ ఆర్ కామెడీ వీడియోస్ ఆర్ వాట్ ఎవర్. ఐ యూస్ టు హ్యావ్ నావి నేనే వీడియోస్ చూసి ఎంతో ఫన్ ఐ యూస్ టు ఫీల్. బట్ వెన్ ఐ వెంట్ త్రూ సమ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అండ్ వెన్ ఐ కేమ్ బ్యాక్ ఇన్ టు లైఫ్ విత్ ఎ బ్యాంగ్, దెన్ ఐ ఫెల్ట్ ఉంటాయి, పెయిన్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎవరికి లేకుండా ఉండవు. ఈవెన్ దో ద పీపుల్ హూ ఆర్ మోటివేటింగ్, they might have definitely gone through toughest situations, no doubt in that. So and I want to make the video more exciting for that. I'm doing some mischievous things. See, look at this is like beetroot, carrot and keera juice, healthy juice. And one more thing is like I mostly intake whatever is healthy. I'm like a little distant with what I guess junk food. I'm like no to junk food all the time. So let me sip and taste this. It's not that yummy, of course. నేను చెప్పేది ఏంటంటే ఏదైనా స్వీట్గా ఏది ఉంటుందో ఆర్ విచ్ ఇస్ టేస్టీ ఆర్ లైఫ్లో కూడా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, that won't be like I mean which is like healthy, which is really good, మనకు తొందరగా నచ్చవాలంటివి. this is like బ్లడ్కి మంచిది. what is that, beetroot is very good for blood, and keera, it hydrates our body, and carrot is good for eyes and all. సో మనకి గుడ్ థింగ్స్ ఆబ్వియస్గా టేస్టీగా అనిపించవు. అండ్ అదే లైఫ్లో కూడా గుడ్ మోరల్స్, ఇఫ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, మనకు తొందరగా అట్రాక్ట్ అవ్వం, చెడుకి అట్రాక్ట్ అయిపోతుంటాం. So don't do all that. Go, one more suggestion is like really say no to junk food to be healthy. Wealth is always secondary. Wealth, obviously wealth, career anni important, but keep it in the second place. Okay, let me take a sip, one more sip again. Yeah, good, really. It's not that yummy, that's what I was saying. We didn't mix anything in this. It's not like no sugar, no honey, we didn't mix anything in that. So adokati. And one more point, I got a suggestion that see, people will have andarki వస్తాయి, కష్టాలు అనేవి వస్తాయి. సడన్గా వచ్చిన కష్టాలు అయితే ఇంకా చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. సో కష్టాలు వచ్చినప్పుడు మనము వెనక్కి తిరిగిపోవడం ఈజ్ నాట్ ఎట్ ఆల్ థింగ్. దట్స్ నాట్
మనం హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ నాట్ మెంట్ ఫర్ రన్నింగ్ బ్యాక్ ఆర్ లుకింగ్. ఎప్పుడైనా సరే ఏదైనా కష్టం వచ్చినా, తప్పు చేసినా, ఇట్స్ నాట్ దట్ మనం పారిపోవాలి, ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోవడం. దట్స్ నాట్ ఎట్ ఆల్ దిస్ థింగ్. నెవర్ లుక్ బ్యాక్. ఫైట్ చేయాలి, ఆ సిచ్యువేషన్ని ఫైట్ చేయాలి. యాక్సెప్ట్ ద సిచ్యువేషన్. సడన్గా వచ్చింది ఏదో ఒకటి, సడన్గా యూ గాట్ ఏ ట్రాన్స్ఫర్, ఎక్కడో ట్రాన్స్ఫర్ అయిపోయారు, లేకపోతే సడన్గా యూ ఎక్స్పెక్టెడ్ దట్ నాకు చాలా మనీ రావాలి ఈ టైంలో, అది రావాలి. సడన్గా వాట్ ఎవర్ వీ ఎక్స్పెక్ట్ దట్ వోంట్ హ్యాపెన్, దట్ ఈస్ లైఫ్. అది ఆ సిచ్యువేషన్ ఆ టైంలో ఎంత టఫ్గా ఉంటుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ మూవ్ ఆన్. అండ్ దాన్ని నెగిటివ్గా తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం అనేది లైఫ్ కాదు. అండ్ మనం పాజిటివ్గా ఉండి ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చి వెన్ వీ బికమ్ హ్యాపీ, అది ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది. వెన్ వీ లుక్ బ్యాక్ వాట్ హ్యాపెన్స్ ఈజ్, అవును అది ఎంత పాస్ చేశాను, అంత స్ట్రగుల్ చేశాను, అంత కష్టమైన సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి నవ్ ఐఎమ్ హ్యాపీ అనే ఫీలింగ్ వస్తుంది. దట్ విల్ టేక్ అస్ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ లైఫ్. అప్పుడు వెన్ వీ స్ట్రగుల్, వెన్ వీ ఫేస్ దట్ పెయిన్, వెన్ వీ work hard and all, then we'll be in a situation to motivate others or take things positively. So చిన్న ప్రాబ్లమ్స్ని ఆర్ వన్ మోర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లైక్ ఫేట్, డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది. ఈవెన్ దో ఇప్పుడు చాలా హార్డ్ వర్క్ చేసినా, లేకపోతే రిలేషన్స్ చాలా మంచిగా చూసుకున్నా, సమ్ టైమ్స్ సంథింగ్ విల్ గో రాంగ్. ఫేట్ వల్లనో, డెస్టినీ వల్లనో అది జరుగుతూ ఉంటుంది. ఈవెన్ దాట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. అవును ఇది జరగాలనుంది, జరుగుతుంది. బట్ లేటర్ వై ఆల్ ద టైమ్ టేక్ ఇట్ నెగిటివ్లీ. అవును ఇది జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ మనం బాగుంటాం, పాజిటివ్గా ఉంటాం. ఇది ఒక లెసన్ లాగా తీసుకోవాలి. ఇది ప్రతిదీ ఒకవేళ డెస్టినీ వల్ల జరిగింది, అవును సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్, డెస్టినీ, దట్స్ డెస్టినీ. యూ కాంట్ చేంజ్ డెస్టినీ ఎట్ ఎనీ కాస్ట్. డెస్టినీ కెన్ నాట్ బీ చేంజ్. సో యాక్సెప్ట్ ఇట్. అవును ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఇలా ఉండాలి, యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. అది ప్రతి స్టేజ్లో ఉన్న వాళ్ళకి. పిల్లలైతే ఇఫ్ దే స్ట్రక్ అప్ సమ్వేర్, ఎస్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, మూవ్ ఆన్, ఇంప్రూవ్ ఇన్ అకాడమిక్స్ ఎక్సెట్రా. దెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ జాబ్, ఇఫ్ యు ఆర్ స్ట్రక్ అప్ సమ్వేర్, నాకు ఈ పోస్టింగ్ ఇష్టం లేదు, నాకు ఈ ప్లేస్ ఇష్టం లేదు, నాకు ఈ చైర్ ఇష్టం లేదు, బట్ యాక్సెప్ట్ ఇట్. అవును నేను ఈ చెత్తలోనే పని చేయాలి, నేను ఇప్పుడు ఇక్కడే ఐ హ్యావ్ టు స్ట్రగుల్, బట్ మూవ్ ఆన్. దెన్ ఒకవేళ పర్సనల్ లైఫ్స్లో కూడా వస్తాయి కంపల్సరీగా, బట్ మైండ్లో పెట్టుకోవాలి. మైండ్లో ఇఫ్ ఇట్స్ ఫేట్ ఆర్ డెస్టినీ ఇన్ పర్సనల్ లైఫ్, ఐ డోంట్ వాంట్ గో ఇన్ డెప్త్ ఇన్ పర్సనల్ రిలేషన్షిప్స్ నౌ, బికాజ్ అది చాలా పెద్ద వ్యాస్ట్, బికాజ్ అది it's a vast subject and it's related to two different people with different mindsets etc ala untundi. So I don't want to go in depth in that, but a career is like a little which we can control. I mean even if it's like painful or hard, we can surpass the situation or really we can take it as a challenge and win the race, that thing. And even if you are a student, you can definitely concentrate on studies etc and all. In workplace you can concentrate on your career more. That every assignment will be new. We need to work hard more than the previous one, and then హార్డ్ వర్క్ ఆల్వేస్ పేస్. మనం కష్టపడ్డది మనం అనుకోవచ్చు, ఇప్పుడు మనం చేస్తున్నది ఎవరు చూడట్లేదు ఆర్ ఎందుకు మనం చేయడం, నో. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, వర్క్ ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వాడు చేస్తున్నాడో చేయట్లేదో మనకు అనవసరం, మనం చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. చాలా సిన్సియర్గా వర్క్ చేయండి, దాని ఫ్రూట్స్ కంపల్సరీ యూ విల్ గెట్ ఇన్ అ పాజిటివ్ వే. వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ కమ్ ఇన్ అ పాజిటివ్ వే. Be sincere all the time, be sincere. Hard work is a secret. There's no secret, there's no shortcut for success. Definitely you will get all ages, ఏ ఏజ్లో అయినా సరే కష్టం లేనిదే నథింగ్ యూ విల్ గెట్. కష్టం లేనిదే, కష్టపడందే ఏది రాదు. సో work hard. So today I'm like really satisfied that I could explain that ఎంత పెద్ద పెయిన్ అయినా కానివ్వండి, ఒక స్మైల్ చేస్తున్న పర్సన్ని చూసినా, వాళ్ళు మోటివేట్ చేస్తున్న మాటల్ని చూసినా, విల్ బీ రియలీ మోటివేటెడ్ అండ్ విల్ బికమ్
విల్ ట్రై టు చేంజ్ లైక్ దెమ్ ఆర్ విల్ ట్రై టు అవును వాళ్ళు ఎంత పెయిన్లో ఉన్నా హౌ దే ఆర్ హెల్పింగ్ అదర్స్ ఆర్ హౌ దే ఆర్ టేకింగ్ థింగ్స్ పాజిటివ్ అలా చేంజ్ అవుతారు. నేను కూడా ఐఎమ్ సజెస్టింగ్ దట్ పీపుల్ అలా చేంజ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టేక్ థింగ్స్ పాజిటివ్ అండ్ ఎంత చెత్తలో ఉన్నా అవును ఈ చెత్తనే నాకు ఈ లైఫ్ ఈ టైంలో ఇదే ఐ విల్ పాస్ దిస్ అని మైండ్లో పెట్టుకొని యూ హ్యావ్ టు స్ట్రగుల్, యూ హ్యావ్ టు గో ఫార్వర్డ్, దట్స్ ఇట్. బీ టఫ్, బీ స్ట్రాంగ్ అండ్ ఫైనలీ అఫ్ కోర్స్ నాట్ టు ఫర్గెట్ బీ హ్యాపీ. ఓకే దెన్ అందరూ okay, bye for now, take care, let's meet in a next motivating video. Thanks and bye.